నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. చాలా మంది నాకు ఫోన్ చేసి అడిగారు, మేము భారతీ శంకర పీఠాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాం, అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటున్నాం, ఎలాగా అని. పోయిన ఎపిసోడ్స్లో మనం గురువుగారితో మాట్లాడాం, తిరుపతి మూర్తి అవధాని గురువుగారితో మాట్లాడాం. మేము అమ్మవారిని దర్శించుకోవచ్చా, మాకు పీఠాన్ని చూపిస్తారా అని మేము అడిగాము. ఆయన అప్పుడే చెప్పారు, అమ్మవారి అనుమతి ఉంటే ఖచ్చితంగా నేను మిమ్మల్ని పిలుస్తాను, మీరు అమ్మవారిని దర్శించుకోవచ్చు అన్నారు. అమ్మవారి అనుమతి వచ్చింది, మనం భారతీ శంకరం పీఠంలోనే ఉన్నాము. దానికి అమ్మవారి అనుగ్రహం మా పట్ల ఉంది, అందుకే అనుమతి ఇచ్చారు మాకు చూడడానికి. అంటే చాలా మంది ఇక్కడికి రావాలి చూడాలని అంటుంటారు, కానీ ఆవిడ అనుమతి లేదు, ఇక్కడికి ఎవరు రాలేరు. కాబట్టి ఆవిడని అడిగితే అందరూ రావడం విషయం వేరు, అందరికి మనం కనిపించడం వేరు కదా. అందరికి మనం దర్శనం ఇద్దామని అమ్మవారు అనటం జరిగింది. అందువల్లనే ఇక్కడికి వస్తే 10 మంది వస్తారు, 100 మంది వస్తారు, చూస్తే లక్షల మంది చూస్తారు కదా. అవునండి, అవును. అదే ప్రేక్షకుల కోసమే మాత్రమే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మంది ఫోన్స్ లో నన్నే అడుగుతూ ఉన్నారు, మేము భారతీ శంకరం పీఠాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాం, అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటున్నాం, ఎలా చాలా మంది అడిగారండి. మొత్తానికి మాకు దర్శన భాగ్యం కలిగించినందుకు అమ్మవారికి నమస్కరిస్తూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. నేను ఇప్పుడు చూసేటువంటి ప్రేక్షకులకి మీకు కూడా ఒక విషయం చెప్తాను. అమ్మవారిని ఇప్పుడు ఖచ్చితంగా ఆవిడ ముఖం ఎలా ఉందనేటువంటి విషయం గమనించండి. ఏదైనా ఒక మనసులో ఒక కోరిక అమ్మవారి చెవిలో చెప్పండి. 20 నిమిషాల తర్వాత ఆవిడ ముఖం చూడండి ఎలా ఉందో. 2 ఇప్పుడు అందరూ చూస్తుంటారు కదా, ఇదనే కదా. ఇప్పుడు ఈ యొక్క వీడియో మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైతే చూస్తారో ఆ చూసేటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క ముఖం మొట్టమొదటి చూడంగానే నమస్కారం చేసుకుని ఆవిడ వాళ్ళ మనస్సులో ఉండేటువంటి నిజమైన కోరిక, అంటే ఎవరిదో నాకు కావాలి అనకుండా నాది ఏదో నష్టపోయా, ఆ నష్టపోయింది నాకు కావాలి తల్లి అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకొని, నష్టపోయిందని కాదు, కోరిక ఏదైనా కానీ అది నిజమైంది కావాలి. నిజమైంది. ఇప్పుడు పిల్లల అభివృద్ధి కోసం కోరుకుంటారు తల్లులు, ఏదైనప్పటికీ కూడా ఆ కోరిక సమంజసమైంది, ధర్మయుక్తమై ఉండాలి. అయినప్పుడు కోరిక కోరుకోవడానికి మునుపు తర్వాత కూడా ఒకసారి చూడమనండి. అమ్మవారి ముఖంలో వాళ్ళ కోరిక కనుక నిజమైంది కాకపోతే ఖచ్చితంగా కూడా ఎరుపు వర్ణం వచ్చేస్తుంది ముఖంలో. ఇప్పుడు నీలవర్ణం అవునండి, బ్లూ కలర్ లో ఉన్నారు. అమ్మవారి రక్తవర్ణంలో మొహం, గులాబీ రంగులోకి అమ్మవారి ముఖం అలా వచ్చేస్తుంది. వాళ్ళు ఎవరైనా కనుక లోపల ఏదైనా కోరిక నిజమైంది కాదు, అబద్ధమైన కోరిక కోరారంటే మాత్రం ఖచ్చితంగా రూపం మొహంలో మారిపోతుంది. అంటే మనకి ఎట్లా అయితే కనుక నవ్వుతుంటే మొహం ఒక రకంగా ఉంటుంది, కోపంగా ఉంటే ఒక రకంగా, ఎలా అయితే మన మనస్సును మన లోపల విధానాన్ని అనుసరించి ముఖం ఎలా అయితే చెప్తుందో, మన మనస్సుల విధానాన్ని అనుసరించి అమ్మవారి ముఖం అలా కవలికలు మారిపోవడం కూడా ఖచ్చితంగా ప్రతి మనిషి. ఇప్పుడు వీడియోలో చూసే వాళ్ళకి కూడా అదే ఖచ్చితంగా మొహమాటమే లేదండి. ఇక్కడ రికార్డు ఎలా వస్తుందంటే మీకు అనిపించవచ్చు, అక్కడ రికార్డులో అయినా ఎక్కడైనా ఉండదు అమ్మవారే కదా. అంతే. ఇప్పుడు ఎక్కడో కొండ మీద స్వామివారు కంచి నమస్కారం చేసుకుంటే ఫలితాలు వస్తున్నాయి, అంతే. అమ్మవారి ఫోటో పెట్టుకుని నమస్కారం చేసుకుంటే ఫలితాలు వస్తున్నాయి. అవును, ఇక్కడే మనం కోరుకుంటాం, మొక్కుకుంటాం, తర్వాత వెళ్ళి మొక్కులు తీర్చుకుంటాం అలాగే. సో అలానే ఖచ్చితంగా ఆవిడ ఒక మన కోరిక విధానాన్ని అనుసరించి ముఖంలో కవలికలు టక్క మార్పులు చేర్పులు గమనిస్తారు. మీరు కూడా గమనించండి. ఇప్పుడు చివరికి మళ్ళీ ఒకసారి మీరు గమనించండి ఎలా ఉంటుందో అమ్మవారిలో కవలికలు. మీరే ఈ కను రూపు కూడా చూస్తుండండి. ఆ పక్కకి కాసేపు చూసినట్టుంది, కాసేపు స్ట్రైట్ గా చూస్తారు, కాసేపు కిందకు చూస్తుంది, కాసేపు తల కింద పెట్టి కళ్ళు పైకి పెట్టి చూస్తుంది. గమనించండి ఒక్కసారి అయ్యే లోపు. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి గమనించండి, కనురెప్పలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ కనురెప్పలు మనకు ఎలా అయితే కనుక ఆడుతున్నట్టు అనిపిస్తుంది అలా మీకు కనిపిస్తుంది. ఖచ్చితంగా మాయా లేదు, మంత్రము లేదు, అమ్మ ఉన్నది. దైవశక్తి 200% వాస్తవము అనేటువంటి విషయం
ప్రతి ఒక్క మనిషి గమనించుకుని అర్థం చేసుకుంటే చాలు. అంతే అంతే. అంతే. ఈ పీఠాన్ని స్థాపించి ఎన్నాళ్ళు అయిందండి? వాస్తవానికి అయితే పీఠాన్ని నేను స్థాపించింది 2012 అండి. 2012లో స్థాపించాను. అయితే నాకు వరకు నేనే చేసుకుంటూ అనుష్ఠానాలు చేసుకుంటూ వచ్చాను. బయటికి పెద్దగా నేను ఎక్కడ ప్రచురితం చేయలేదు. బయటికి 2019లో ప్రచురితం అయిందండి. అంటే 2019లో రుద్రయాగం చేశాను. ఆ తర్వాత సుదర్శన యాగం చేశాను. ఆ యాగాలు చేసేటువంటి సమయంలో భారతీయ శంకరపీఠం అనేటువంటిది కొంచెం బయటికి తీసుకొచ్చాను. మళ్ళీ ఈ ఎలక్షన్స్ సమయంలో చాలా ఇబ్బంది కలిగి నాకు మనకి ఎందుకులే ఈ రాజకీయ పరంగా లేనిపోయిన సమస్యలు వస్తాయని చెప్పి నాకు నేను చేసుకోవడం మొదలుపెట్టాను. అయితే చుట్టూతో ఉండేటువంటి కొంతమంది ఎంతసేపటికి కూడా మీలో మీరు చేసుకుంటూ ఉంటే కరెక్ట్ కాదు కదండి, కొంచెం అందరికీ ఉంటేనే బాగుంటుంది అంటే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలని దాటకుండా నేను చేసుకోవడానికి మీరు అందరికీ సహకరిస్తా అంటే నేను ముందుకు వస్తానని చెప్పి చెప్పాను. అందుకు సిద్ధంగా ఇప్పుడు బయటికి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. అందుకే ఇక్కడికి రావాలి అన్నా నేను తొందరగా ఎవరిని కూడా రమ్మని చెప్పను. ఎవరితో అపాయింట్మెంట్ మాట్లాడుతున్న సమయంలో నాకు కనుక అమ్మవారిని నుంచి అనుమతి వస్తే మీరు రండి అని అంటాను. నేను చెప్పకుండా కనుక ఎవరైనా ఇక్కడికి వచ్చేయాలని ప్రయత్నం చేస్తే ఈ గుమ్మం ముందు మారేడు చెట్టు ఉంది. ఆ మారేడు చెట్టు వరకు వచ్చి కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మారేడు చెట్టు వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయి అప్పటికప్పుడు ఏదో ఇబ్బంది వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే కల్మష హృదయాన్ని లోభగ్రస్త హృదయాన్ని ఇక్కడ రానిదమ్మా అనేటువంటిది మాత్రం ఖచ్చితం. వీడియో చూసే వాళ్ళకి కూడా డెఫినెట్ గా అదృష్టం ఉంటేనే చూడగలుగుతారని అనొచ్చండి. ఈశ్వర కృప అంతే. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలి అంటే ఏదైనా ఒక మంచి విషయం ఉంది అంటే వినడానికి కూడా మనస్కరించదండి. అది సహజం. ఏదైనా ఒక సినిమా గురించి ఒక హీరోయిన్ ఒక ఇది ఇచ్చింది అని అంటే లక్షల్లో కోట్లలో జనాలు చూసేస్తారు తప్ప ఏదైనా ఒక విషయం గురించి 10 మందికి తెలియజేస్తున్నాము అంటే ఏముందిలే తర్వాత ఏమైనా చూడొచ్చులే అనేటువంటి విషయం స్వతహాగా ఉంటుంది. అలానే కర్మ ప్రారంధం కూడా తీరాలి కదండి. మనం అనుకున్నంత తేలిక ఏది అవ్వదు. కర్మ ప్రారంధం తీరిపోయే సమయం ఉంటే వెతుక్కుంటూ వస్తారు. తీరిక లేదు అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళినా చూడలేం. అంతే. మీరు ఇలా ఏమేమి అనుష్ఠిస్తూ ఉంటారు, ఏమున్నాయి ఇక్కడ ఒకసారి చెప్తారండి? శివలింగం ఉంది ప్రధానంగా, ఆయన నర్మద బాణం ఉండేది శివలింగము. తర్వాత వచ్చేది వెంకటేశ్వర స్వామి వారు, దుర్గా అమ్మవారు. అమ్మవారు కనిపిస్తూనే ఉన్నారు. అందులో పంచాయతనం ఉంటుంది, కామాక్షి అమ్మవారు, శ్రీచక్రము, కామాక్షి అమ్మవారి యొక్క మరకత గణపతి, పంచలోహ విఘ్నేశ్వరుడు. ఇక్కడ కూడా ఈశ్వరుడు, అది ఆయన కూడా నర్మద బాణం. తర్వాత ఆయన మరకత శివలింగం అండి. దీని గురించి చాలా మందికి తెలియాలి స్వామివారి గురించి. ఈ మరకత శివలింగం అనేటువంటిది ఈ మరకత శివలింగం అనేటువంటిది మనకు వారణాసిలో ఒక అఘోరా ఇచ్చారు. ఒక 11 రోజులు కాశీ వెళ్ళినప్పుడు నేను మధ్యాహ్నం 1:30-2 గంటల సమయంలో మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి జపం చేసుకుంటూ ఉండేవాడిని. 9 రోజులు పూర్తయింది. 10వ రోజు నాడు జపం చేసుకునేటువంటి సమయంలో మధ్యాహ్నం ఒక 6.5-7 అడుగులు హైట్ ఉంటారండి. ఒక 2.5-3 అడుగుల పైన అడ్డం ఉంటారు మనిషి. ఒంటి నిండా భస్మం, వ్యాఘ్ర చర్మాంబరధరం, పులి చర్మం కట్టుకుని ఉన్నారు. ఆయన వచ్చారు, హర 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 అనుకుంటూ వచ్చారు. చూస్తే నాకు చాలా విచిత్రంగా, ఇంతవరకు ఎక్కడ చూడలేదు అనిపించింది. ఆయన ఏదో మాట్లాడితే నాకు హిందీ రాదండి, తెలుగు మాత్రమే మాట్లాడతాను అన్నాను. వెంటనే మరి ఏదో ఒక సేపు మాట్లాడేసి అన్నారు. చేతిలో శివలింగం వచ్చింది, తీసి నా చేతిలో పెట్టారు. మరకత శివలింగము, దీన్ని అర్చన చేసుకునైనా నీ జీవితం చాలా బాగుంటుంది అన్నారు. మీకు తెలుగు రాదు కదండి అని అడిగా. నాకు రాని భాష అంటూ లేదు అని చెప్పి ఆ శివలింగాన్ని, ఇది నా దగ్గరకు వచ్చి సుమారుగా ఒక 9-10 సంవత్సరాలు దాటింది. సారీ, 2011 సంవత్సరాలు నాకు ఇది ఈశ్వరానుగ్రహం వల్ల నా చిత్రంకి లభ్యమైంది. అక్కడి నుంచి నిత్యము కూడా నా దగ్గర అర్చన చేస్తున్నాను నేను. అదే సమయంలో ఇది నా చేతికి వచ్చిన తర్వాత ఒక 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకచోట ఆయన కనిపించారు. నేను గుర్తుపట్ల, ఎక్కడో చూశాను అనుకున్నాను, గుర్తుపట్టలేదు. వెళ్ళిపోతుంటే ఇలా అని పిలిస్తే నాకు స్వతహాగా ఒక రకమైనటువంటి ఇదండి, నన్ను రాని పిలిస్తే నేను అసలు యాక్సెప్ట్ చేయండి. మా అన్నయ్యలు, మా నాన్నగారు మినహాయిస్తే నన్ను ఎవరు రాని పిలవలేదు ఇంతవరకు. నాకు ఒకే ఒక్క ప్రాణ స్నేహితుడు, అతను పిలిచేవాడు. ఇంకెవరు రాని, అరే రానా అన్నాను. వయోవృద్ధులా కనిపించారు పెద్దవారు, నేను గబిక్కినాను కూడా అని చెప్పి, ఎవరైనా ఇట్లా నాన్న అన్నారు కదా అని చెప్పి దగ్గరికి వెళ్తే శివలింగానికి అర్చన చేస్తున్నావా అని అన్నారు. అర్థం కాల. శివలింగం ఏంటి అర్చన చేయటం అంటే
మరకతమని ఈశ్వరుడు వచ్చాడు కదా నీ ఇంటికి అంటే, వచ్చాడా, అయితే వచ్చే ఉంటాలి చెప్పండి అన్న. వాళ్ళ కుమారుడు కూడా దగ్గరకు వస్తున్నారని చెప్పి ఈశ్వరానుగ్రహం నిజంగా ఇది దొరుకుతుంది బయట, దొరకదు అని కాదు. శ్వేతార్క గణపతి చేతికిచ్చి వెళ్ళారు. నిజంగా ఆ రోజు నుంచి చెప్పాలంటే దశ దశలు వ్యాప్తించింది నా గురించి అని నేను పీఠం గురించి చెప్పగలను. దాదాపుగా భారతీయ శంకర పీఠం అంటే నేనంటే ఎవరో తెలియదు కానీ భారతీయ శంకర పీఠం అంటే తెలియని వాళ్ళు దాదాపుగా మీరు ఆ స్థితికి స్వామివారే తీసుకొచ్చారు. అంటే నిరంతరము నా అర్చన అవ్వందే ఇక్కడి నుంచి బయటికి అనేటువంటిది దాదాపుగా రాను. అది 11 అయినా 12 అయినా 1 గంట అయినా నా అర్చనలు పూర్తిగా అన్ని పూర్తయిన తర్వాతే నివేదన పెట్టి బయటకు వస్తా. ఈ లోపు బయటికి రావాల్సిన పరిస్థితి వస్తే ప్రోగ్రామ్స్ ఏమైనప్పటికీ కూడా నేను క్యాన్సిల్ చేసేసుకుంటానండి. ఇక తప్పనిసరి స్థితి ఉన్నది అనుకుంటే నా స్నేహితుడు లేదా నా పిల్లవాడు చేస్తారు ఇక్కడ అర్చన. అది అంటే ఇది కాకుండా ఏది చేసినప్పటికీ కూడా ఉపయోగం లేదు, ఇది చేసిన తర్వాత ఏది చేయవలసిన అవసరం లేదు అనేటువంటిది ఒక నమ్మకం. ఆ నమ్మకమే నన్ను గట్టెక్కించి నడిపిస్తుంది అనేటువంటిది అద్భుతం. అయితే కొంతమంది కాల్స్ లో నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారండి, అది నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. ఒకళ్ళు కాల్ చేసి నాకు అమ్మవారిని నేను ఉపాసిస్తాను, నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టము, పొద్దున్నే నన్ను ఎవరో లేపుతున్నట్టు అనిపిస్తోంది, పొద్దున్నే 4 గంటలకి, ఎలాగా దీన్ని ఎలా చెప్తారు ఒకసారి గురువుగారిని అడగండి అన్నారు. ఏమైనా చెప్తారా అండి? మూలాధారే మహిమ్నీ హుతవహనయనీ మూలమంత్రీ త్రినేత్రీ హారాః కేయూరవల్లీ అఖిల సుఖకరీ అంబికాయా శివాయాః వేదే వేదాంతరూపీ వికటకటితటీ మూలతంత్రీ భవానీ సౌరీ సంసారయోని సకల గుణమయీ తేద్యశ్రీ ఐం నమస్తే ఐం వాగ్భవీశ్వరీ చ విద్మహే క్లీం కామేశ్వరీ చ ధీమహి సౌః తన్నో క్లిన్నే ప్రచోదయాతు. ఇందులో మూలమంత్రి త్రినేత్రి అన్నాం. త్రినేత్రి అంటే 3 నేత్రాలు అని కాదండి, 3 జాములు. ఇప్పుడు ఆవిడ ఏదైతే అమ్మవారిని లేపుతున్నారన్నారో అది 3వ జామ ఒక విధంలో, మొదటి జామ మరొక విధంలో. అంటే నిజంగా కూడా మనం మనస్సాక్షికి తెలిసి అమ్మవారిని ఆరాధిస్తున్నాము అని అంటే అమ్మవారు మన ఇంట్లోనే కొలువై ఉంటుంది ఖచ్చితంగా. మనకు నీడైనా మనల్ని వదిలేస్తుంది తప్ప అమ్మవారు వదలదు. మనకు ఏ సమయంలో కనుక నిద్రలేచి దంతదావన్యాది అవన్నీ కూడా నిర్వర్తించుకొని ఉంటే మనం ప్రశాంతంగా ఉండగలమో ఆ ఒక విధానం ఆవిడే గజ్జల జప్పిడి లేదా సడన్ గా ఒక రకమైనటువంటి సౌండ్ ఏదో ఎవరో తట్టినట్టుగా ఖచ్చితంగా ఏదో ఒక విధానాన్ని అనుసరించి ఈ 3 విధానాల్లో అమ్మవారు మనకు మెరుకొచ్చేట్టుగా చేస్తుంది. ఈ 2 ఇవన్నీ కాకపోతే ధ్వని, మేళతాళాల ధ్వని ఆ వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది, ఇంకెవరికి వినిపిస్తుంది. ఈ యొక్క విధానంతో ఖచ్చితంగా అమ్మవారిని నిద్రలేపుతుందండి. ఇక్కడ రాత్రి 1 గంట నుంచి 1:30 వరకు మీరు ఎవరైనా వచ్చి ప్రయత్నం చేస్తాను ఉంటారండి, అలా కూర్చోండి, నా గదిలో కూర్చోండి. 1 గంట నుంచి 1:30 వరకు గల్లు 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 అంటూ నాట్య విధానం అమ్మవారి గజ్జలు చెప్పి వినిపిస్తుంది. నిజమా అబద్ధమా అంటే మా వాచ్మెన్ల వాళ్ళందరూ కూడా అడుగుతుంటారు. అందుకనే సరే ఏంటంటే ఇంట్లో సౌండ్ వస్తూ ఉంటుంది, తర్వాత ఇప్పుడు మీరు ఏమైనా పాటలు పెడుతూ ఉంటారా అంటే ఏ పాటలు ఏంటంటే అమ్మవారు ఏదో గలగల సౌండ్ వస్తుంటుంది, అమ్మవారు అనుకోవచ్చు ఎదురు అనుకోవచ్చు, గజ్జల సౌండ్ మాత్రం గడగడగడ వినిపిస్తుంటుంది చెప్పి అడుగుతూ ఉంటారు. అమ్మవారు నీకు అనుగ్రహించింది అయ్యా, వినిపించిందంటే మరి నీకు ఆ అదృష్టం అమ్మవారు ఇచ్చింది అయ్యా అంటుంటాం. అంటే మనం ఏది కోరకుండా ఎప్పుడైతే చేస్తామో నిరపేక్ష అంటే ఏ అపేక్ష లేకుండా ఆరాధిస్తే అమ్మవారిని శరీరంలోనే కొలువై ఉంటుంది. అపేక్షతోటి ఏం చేసినప్పటికీ కూడా పరిసరాల్లో ఎక్కడ కూడా ఆవిడ ఉండదు, అందులో ఎలాంటి సందేహము లేదు. అంటే ఆవిడ జగన్మాత అని అంటూ పిలుస్తాం మనం. అందులోనూ నేనేదో ఆరాధన చేస్తున్నా కాబట్టి అమ్మవారు నాతోటి మాట్లాడుతుంది, మీరు ఆరాధన చేయరు కాబట్టి మీతోటి మాట్లాడదు అనేటువంటిది ఎక్కడా లేదండి. ఇప్పుడు నేను ఆరాధన చేస్తాను, చేసేటువంటి ఆరాధనలో నేను 100 దీపాలు పెడుతున్నానా, ఇన్ని రకాల పుష్పాలు తీసుకొస్తున్నానా, ఎంత అలంకారం చేస్తున్నా అనేటువంటిది అనవసరం. ఏదో 4 పుష్పాలు, అమ్మవారికి మెడలో ఒక దండ ఉండాలి కాబట్టి ఒక దండ వేశామా,
ఇప్పుడు నేను ఇదంతా చేస్తుంటే బ్రహ్మాండంగా అలంకారం చేయొచ్చు, ఒక మండపంలా కట్టించి అలంకారం చేయొచ్చు. ఇక్కడ ప్రధానం ఏంటి? ఆరాధన కావాలి, అలంకారం కాదు కదా కావాల్సింది. అలంకార ప్రియో విష్ణు, అలంకారం విష్ణుమూర్తికి ఇష్టం. ఆవిడకి అలంకారంతో పని ఆరాధన కావాలి. ఆ ఆరాధన చేసేటప్పుడు మీరు కూర్చున్నారా వీళ్ళు కూర్చున్నారా అనేటువంటిది కాకుండా ఆరాధన కనుక చేయడం మొదలు పెడితే అమ్మవారు అక్కడే కూర్చుంటుంది. అలా కాకుండా మీరు 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 చూస్తున్నారు ఆరాధన చేసాం అనుకోండి, అమ్మవారు ఉండదు, మనం చేసిన ఉపయోగం లేదు. దీనికి అమ్మవారు దేన్ని నిర్దేశించుకుంది అంటే చక్రరాజము అని అంటారు. శ్రీ చక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అంటే తీర్థరాజము గంగ, పక్షిరాజము గరుడు, యంత్రరాజము శ్రీచక్రం. అమ్మవారు అధిష్టానానికి శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. అమ్మవారు ఉండటానికి వీలుగా ఉండేటట్టుగా విధానాన్ని అనుసరించి ఆ ఒక రాజస్థితి విధానంలో శ్రీచక్రాన్ని రాజముద్రగా తీసుకుని ఆవిడ ఆసనానికి అనుష్ఠాన స్థితిగా ఆవిడ ఏర్పరచుకుంది. అనుష్ఠాన స్థితిలో మన దగ్గర 2 శ్రీచక్రాలు ఉన్నాయండి. ఇంతకు ముందు వరకు అష్టాదశ శక్తి పీఠాలకి సంబంధించి 18 శ్రీచక్రాలు ఇక్కడ ఉండేవండి. 18 శ్రీచక్రాలు ఉండేవి. ఇంతకుముందు మనం దసరా కూడా మనం అన్నిట్లకి చేశాము. అయితే కొన్ని కారణాల రీత్యా అటు ఇటు వెళ్ళి ఒక్కొక్క రోజు చేయలేని పరిస్థితి వస్తుందేమో అని భయంతో గురుగారిని అడిగితే మొత్తం నాకు ఇచ్చిన ఆయన అన్నారు. మొత్తం 18 శ్రీచక్రాలు ఇప్పుడు గురుగారి దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ప్రశాంతంగా, అంటే నేను చేస్తే ఒక రకంగా చేస్తా. గురుగారికి 46 మంది దేవతల ఆవాహన ఉంది. మీరు నేను మాట్లాడుకున్నట్టుగా కామాక్షి అమ్మవారితో మాట్లాడతారు ఆయన. అమ్మా అంటే మాట్లాడుతుంటే మనం ఎన్నో అడుగుతుంటే సమాధానం ప్రశ్న అక్కడ కూర్చొని మనం ఏదైతే అడుగుదాం అనుకుంటామో ఆ ప్రశ్న మనం అడిగేస్తారు. దీనికోసమే వచ్చింది ఆయన అని చెప్పి. అది 1, 2 కాదు, మీరు ఏదైతే అడుగుదామని అనుకుంటారు అక్కడ కూర్చొని మీరు ఏది అడగలేరు. మొత్తం అన్నీ కూడా ఇలా నాన్న ఇలా నాయన ఇలా నాయన అన్నీ ఇందుకోసం వచ్చామని మొత్తం గురుగారే చెప్పేస్తారు. కాకపోతే ఎలా ఉంటుందంటే అండి, చెప్పిన వాళ్ళు అందరికీ క్లియర్ చేయొచ్చు కదా అని కూడా అనిపిస్తుంది. కానీ చెప్పటం వేరు, దాన్ని చేయటం వేరు. చెప్పటం వరకు ఒక విధానం, చెయ్యాలంటే అమ్మ అనుజ్ఞ రావాలండి. 2 మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆయన మీద భక్తి జ్ఞానం 2 విశ్వాసం ఉండాలి. నెలకి 2 సార్లు కంచి వెళ్తా. గురుగారు మాట్లాడరు, మీరు ఏం చేసినప్పటికీ ఫోన్లో మాట్లాడరు. ఒక మెసేజ్ సంస్కృతంలో, ఆయన రేపు ఉదయం 7:30 ఇక్కడ ఉండని మెసేజ్ చేస్తారు సంస్కృతంలో. నేను బయలుదేరి వెంటనే ఇక్కడ ఎన్ని పనులు అన్ని పక్కన పడేస్తాను. మీ గురువు గారి పేరు చెప్తారా? దండపాణి గారు అంటారు. ఆయన ఫోటో కూడా ఉంది, చూపిస్తాను. దండపాణి గారు అంటారు. ఆయన మంత్రగురు. నేను చదువుకుంది అవనిగడ్డలో, నేను చదువుకున్నటువంటి మా గురువు గారు చిట్టి సుబ్రహ్మణ్యరాబడి గారు. వారి యొక్క అనుగ్రహం వల్లనే ఇవాళ నేను ఒక అవనిగడ్డ గురించి ఒక వీడియో కూడా చేశాను లాస్ట్ టైం ఒక చోట. మా గురుగారి యొక్క అనుగ్రహం వల్లనే ఇవాళ నేను ఇలా ఉన్నాను. అంటే నాకు అంటే 1990లో నాకు పాఠం మొదలు పెట్టారు. అంటే నేను అప్పుడు 7 సంవత్సరాల పిల్లవాడిని. నాకు కనీసం రాక్షరాలు పలకవు. రాష్ట్రకామాజహోతవ్య రాష్ట్రం వైరాష్ట్రభృత అంటే లాట్లకామాయహోతవ్య లాట్లం వైలాట్లభృతో లాట్ అని చెప్పేవాడిని నేను. అంటే అక్షరాలు కూడా నాకు పలికేవి కావు. అయినా గురుగారు ఒక్క దెబ్బ మీద వేయకుండా దగ్గర కూర్చోబెట్టి అలా కాదు నాన్న అని చెప్పి తలకి కొబ్బరి నూనె రాస్తూ, కాళ్ళకి కొబ్బరి నూనె రాస్తూ, చేతికి కొబ్బరి నూనె రాస్తూ. గురుగారికి 12 మంది ఆడపిల్లలండి. ఒక్కడే మగపిల్లవాడు, 12 మంది ఆడపిల్లలు. ఎంతమంది ఉన్నా అసలు మేము 15 మంది విద్యార్థులు, 20 మంది విద్యార్థులు, ఇంట్లో 15-20 మంది. గురుగారి భార్య అమ్మగారు, ఆవిడ అందరికీ వంట చేసి పెట్టేదండి. ఆవిడ చేతులతోటే తిని మేమందరం కూడా పెరిగి పెద్దవాళ్ళమయ్యాం. ఆయన ఆ రకంగా మాకు ఇంట్లో వాళ్ళ పిల్లల్ని ఎలా చూశారో లేదో తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం సొంత పిల్లల కన్నా ఎక్కువగా ఎలాంటి సందేహం లేదు చూశారు. అట్లా ఆయన ఇంట్లోనే ఉంచుకొని ఎవరిని ₹1 అడగడం మాకు తెలియదు. ఇంట్లో 20 మందికి మేము దెబ్బలు తిన్నాం. చదువు విషయంలో ఎప్పుడు దెబ్బలు తినలేదండి. అన్నము తినము అని అంటే ఎందుకు తినర్రా అని చెప్పి కొట్టిపెట్టేవారు. ఒక ద్రోణుడి గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందండి నాకైతే వాళ్ళెవరు తెలియదు కానీ నాకైతే నాకు ఊహ తెలిసిన తర్వాత ఖచ్చితంగా అర్ధరాత్రిలో మీ గురుగారు ఎవరి అంటే నా గురుగారు ఆయన. అంటే ఆయన దగ్గర నేను వేదం అధ్యయనం చేశాను. ఇవాళ ఈ స్థితిలో ఉన్నంటే మొట్టమొదటిగా నాకు ప్రజాపతి రకామయత అనేటువంటిది 3వ అష్టంలో మొట్టమొదటిది 1990లో వైశాఖ మాసంలో మొదలు పెట్టారు మా గురుగారు. అదే నన్ను ఇంత తీసుకొచ్చింది. మంత్రశాస్త్రంలో దండపాణి గారిని ఇప్పుడు